భార్గవి నిలయం 2 hours 8 minutes రన్ టైంతో తెలుగులో ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూశాక ఎలా ఉందో చెప్పే ముందు ఎప్పుడో 1 year క్రితం రిలీజ్ అయిన నీల వెలిచం అనే తమిళ మూవీని ఇప్పుడు ఆహా వాళ్ళు తెలుగులో తీసుకొచ్చారు. సరే మూవీ బాగుంటుందేమో కదా అని చెప్పి ఎప్పుడో 1 year క్రితం రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు తెలుగులో తీసుకొచ్చారు కదా, బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే చాలా అంటే చాలా స్లోగా ఉంది. థ్రిల్లింగ్స్ లేవు, హారర్ లేదు, డ్రామా లేదు, ఏమీ లేదు. ఇంత బోరింగ్ మూవీని ఆహా వాళ్ళు ఎలా తీసుకొచ్చారా అని అనిపించింది నాకైతే. ఈ మధ్యకాలంలో ఆహా ఏ మూవీ తీసుకొచ్చినా సరే స్వాహా అయిపోతుంది, ఎందుకో తెలియట్లేదు గైస్. పోనీ పాత మూవీస్ అయినా మంచి తీసుకొస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇంకా రివ్యూలోకి వెళ్తే బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక హీరో పాత బడ్డ బంగ్లా, ఆ ఇంట్లోకి ఎవ్వరు వెళ్ళడానికి భయపడతారు. కానీ హీరో వెళ్ళి ఏం చేశాడు, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉండే దెయ్యం ఎవరు అన్నదే స్టోరీ లైన్. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. కథ స్టార్ట్ అవడమే హీరో ఇంట్లోకి వెళ్ళడంతో స్టార్ట్ అవుతుంది. అండ్ సినిమా వెళ్ళి కొలిది చాలా స్లోగా ఉంటుంది. చాలా అంటే చాలా ఓపిక్గా చూసాను నేనైతే. ఇంకా హీరోయిన్ ఎలా చనిపోయింది, ఆ చనిపోయి దెయ్యం ఎలా అయింది అన్న సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అండ్ ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అక్కడక్కడ పర్లేదు, మరీ అంత కాదు కానీ అక్కడక్కడ ఓకే, జస్ట్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సినిమా అయితే చాలా స్లో గాయ్స్. ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే, ఆహా తీసుకొచ్చిన ఈ మూవీ చూడడానికి స్వాహా అవడానికి ఎవరైనా రెడీగా ఉంటే ఈ మూవీ చూడొచ్చు. అండ్ భార్గవి నిలయం కాస్త బోరింగ్ నిలయంగా మారింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.